హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శుభవార్త వచ్చింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధుల రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్తో పాటు 3 విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి సంక్రాంతికి ముందు 22వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని అంతా భావించారు. అలా చేయకపోయేసరికి రైతులు నిరాశకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో 2 పథకాలకు నిధులు జమ చేసేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వం సైతం నిధుల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు కసరత్తు మొదలుపెట్టింది. 3 విడతల్లో ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులను సైతం విడుదల చేసింది. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా 14,000 రూపాయలను అందించాయి. చివరి విడతగా మరో 6,000 రూపాయలను విడుదల చేయనున్నాయి. అందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఫిబ్రవరి 14న ఈ నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పీఎం కిసాన్ ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్ల రూపాయలను సైతం రైతులకు అందించింది కేంద్రం. అయితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు సాగు సాయం కింద 20,000 అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే గత 2 విడతల్లో కేంద్రంతో కలిపి 7,000 చొప్పున 14,000 కోట్ల రూపాయలను అందించారు. ఇప్పుడు చివరి విడతగా కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4,000 జమ చేయనుంది. తద్వారా రైతులకు అందిస్తామన్న 20,000 రూపాయల సాయం రైతులకు అందుకున్నట్లే.